నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఈ క్రింది వారిలో ఏ ఫర్గటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పెరిస్టా, ఆప్షన్ 2 రాబర్ట్ సూవెల్, ఆప్షన్ 3 బిఏ సెలటూర్, ఆప్షన్ 4 బర్టన్ స్టీనా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో, మన క్లాస్ వినేటప్పుడు ఈ వర్డ్‌లో ఏదైనా వర్డ్ మీకు మ్యాచ్ అవుతుందా? అంటే మీరు క్లాస్ కరెక్ట్‌గా విన్నట్లయితే ఈ నాలుగింటిలో పెరిస్టా అనే పదాన్ని గూడా నేను క్లాస్‌లో మెన్షన్ చేశాను. ఆయన గూడా విజయనగర సామ్రాజ్యానికి రిలేటెడ్ వ్యక్తి కాబట్టి ఆయన గురించి మాట్లాడాం గానీ, బిఏ సెలటార్ అనేది మనం ఎక్కడా మాట్లాడలేదు. బర్టన్ స్టీనా అనే వ్యక్తి గురించి కూడా మనం ఎక్కడా మాట్లాడలేదు. సో, కాబట్టి ఏ ఫర్గటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరండి? క్లాస్‌లో చాలా ఎక్కువ సార్లు మెన్షన్ చేశాను ఈ యొక్క పేరుని. ఎవరండి? రాబర్ట్ సూవెల్. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే, దీని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఏ ఫర్గటెన్ ఎంపైర్ విజయనగర ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, ఈ గ్రంథాన్ని అంటే ఫుల్ నేమ్ అనమాట. ఏ ఫర్గటెన్ ఎంపైర్ విజయనగర ద కాంట్రిబ్యూషన్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది రాబర్ట్ సూవెల్. ఏమిటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే, ఎంతో గొప్ప వైభవాన్ని ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నేలని సస్యశ్యామలం చేసి తెలుగువారి యొక్క గొప్పతనాన్ని భారతదేశ నలుమూలలకి చాటి చెప్పినటువంటి సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. మరి అలాంటి గొప్ప సామ్రాజ్యం తన యొక్క వైభవాన్ని ఏ యుద్ధంతో కోల్పోయిందంటే రాక్షస తంగడి యుద్ధం అలియాస్ తల్లికోట యుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ రాక్షస తంగడి యుద్ధం గురించి ఈ గ్రంథంలో ఏ ఫర్గటెన్ ఎంపైర్ ద విజయనగర ద కాంట్రిబ్యూషన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో రాబర్ట్ సూయెల్ ఆ యుద్ధం గురించి పేర్కొనడం అనేది జరిగిందండి. అంటే ద డౌన్‌ఫాల్ ఆఫ్ ది విజయనగర కింగ్డమ్, విజయనగర సామ్రాజ్యం అనేది పడిపోవడానికి, తన వైభవాన్ని కోల్పోవడానికి కారణమైనటువంటి రాక్షస తంగడి యుద్ధాన్ని గురించి ఇందులో పేర్కొన్నాడు. విజయనగర కాలం నాటి పరిస్థితులను ఇందులో పేర్కొన్నాడు. ఈయనకేమిటి సార్ అవసరం అంటే, ఈయన ఉద్యోగమే అదండి. అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక సివిల్ సర్వెంట్‌గా బ్రిటిష్ ఉద్యోగిగా వచ్చాడు. అందులో ఈయనకి ఎక్స్‌ట్రా డ్యూటీగా ఏమిచ్చారంటే, ఏన్షియంట్ ఇన్‌స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డాక్యుమెంటరీ చేయడం, ఏన్షియంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధ్యయనం చేయడం, ఏన్షియంట్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధ్యయనం చేయడం ఈ డ్యూటీ కాబట్టి, అందులో భాగంగా విజయనగర సామ్రాజ్యం పైన ఈయన పరిశోధన చేసి, ఏ ఫర్గటెన్ ఎంపైర్ ద విజయనగర ద కాంట్రిబ్యూషన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించి, అందులో విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనటువంటి రాక్షస తంగడి యుద్ధాన్ని పేర్కొన్నాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఈ ఈ యొక్క నవలని, ఈ గ్రంథాన్ని ఎప్పుడు రచించాడంటే 1900 అండి. 1900 సంవత్సరంలో ఈ యొక్క గ్రంథాన్ని రాబర్ట్ సూవెల్ రచించాడనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.